నా పేరు డీజీ రవికుమార్. నేను గురు పారంపర్యంగా విద్య నేర్చుకొని గురువుల వద్ద చాలా సంవత్సరాలు పనిచేసి వారి అనుభవంతో విద్య నేర్చుకున్నాను. నాటు వైద్యము, సిద్ధ వైద్యము, యునానీ వైద్యము 3 నేను చేస్తుంటాను. ఇటీవల కాలంలో 100కి 90% మంది మగతనంతో బాధపడుతున్నారు. బాధ అంటే ఇలాంటి బాధ కాదండి. వాళ్ళకి రాత్రి ఎందుకు అవుతుందో, ఎప్పుడు తెల్లవారుతుందో అనే ఒక బాధలో ఉంటారు. ఎందుకంటే రాత్రి అయితే భార్యతో పనుకోవాలి, భార్యతో పనుకోవాలంటే ఇతనికి మగతనం లేకుండా పోతున్నది. అలాంటి సమస్యలతో చాలామంది బాధపడుతున్నారు. ఆడవాళ్ళని సుఖపెట్టని మగతనం ఎందుకయ్యా, మనం ఎప్పుడు చనిపోదామా అని ఒక ఫీలింగ్లో వాళ్ళకు ఉంటుంది. గిల్టీ ఫీలింగ్ అనమాట అది. అలాంటి సమస్యలతో ఎవ్వరు బాధపడుతున్నా, మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మీరు దాని గురించి వరి కాకుండా ఈరోజు నేను ఒక చెట్టు మూలికని మీకు చూపిస్తాను. ఆ చెట్టు మూలికి ఏది అంటే దూలగుండి. దాన్ని కపికచ్చు అంటారు, వానర అని పిలుస్తారు, దురదగుండి అని కూడా పిలుస్తారు. దాని చుట్టుపక్కల కాయి నూగు వచ్చిన తర్వాత, బాగా పండిన తర్వాత దాని దగ్గరికి వెళ్ళి ఆ నూగు మనకి తగిలిందంటే బొబ్బలు వచ్చేస్తాయి. అలాంటిది ఆ ఒక చెట్టు. ఆ చెట్టు ఈరోజు మీకు నేను చూపిస్తాను. చూపించిన ఈ చెట్టుని గింజలను సేకరించుకోవాలి. సేకరించుకున్న తరువాత మీరు దాని వైద్యం ఏమనేది నేను పాయింట్గా చెప్తూ పోతుంటాను. ఈరోజు ఆ చెట్టు మొక్క ఏది అనేది నేను చూపిస్తాను. దూలగుండి పువ్వులండి. చూడండి, ముదురు ఎరుపు రంగులతో ఇది దూలగుండి. మన ద్రాక్ష ఎలా కాస్తుందో అలా ఉంటుందన్నమాట. చూశారు కదా. దీని జతకి ఇది దూలగుండి కాయలు. ఈ కాయల నుంచి మనము గింజలను వేరు చేసుకోవాలి. వేరు చేసుకున్న తర్వాత ఈ గింజలను మనం ఎలా మందులకు ఉపయోగించుకోవాలన్నది ముందుగా నేను చెప్తూ పోతుంటాను. మొదటిగా మనకు కావాల్సినది దూలగుండి విత్తనాలు. చూడండి, బాగున్న దూలగుండి విత్తనాలు తీసుకున్న తర్వాత దీన్ని మనము పాల యందు శుద్ధి చేసుకోవాలి. ఎలాగంటే ఇప్పుడు నేను చూపిస్తాను. ఈ పాలు ఒక గ్లాస్, మ్యాక్సిమం ఒక పావు లీటర్ గింజలను వేసుకోవాలి. ఈ పాలు దీంట్లో పోయి ఎంత కావాలో అంత కొద్దిగా వేసుకుంటూ దీన్ని బాయిల్ చేయాలి. బాగా ఈజీగా ఉంటుంది. చూడండి, ఇలా నీట్గా బాయిల్ చేసుకోవాలి. గింజ ఎక్కడ మాడకూడదు, మాడిందంటే బాగుండదు. అందుకు ఇలా తిప్పుతూ ఉండాలి. మనం గింజలు వేసినప్పుడు బాగా టైట్గా చర్మం ఉండింది. ఇప్పుడు చూడండి, ఇలా రింకల్గా నీట్గా వదులుకుంటుంది. ఇలా ఫ్రీ అయిన తర్వాతనే మనము ఆ పొట్టుని బాగా ఒలిచి గింజలు మాత్రమే సేకరించుకోవాలి. ఇలా మనం బాయిల్ చేసుకున్న తర్వాత ఇలా దూలగుండి గింజలను మనము పాలల్లో ఆడ్చుకున్న తర్వాత ఇలా తొక్క తీస్తే గింజలు చూడండి, తొక్కది మనకు తొక్క పనికిరాదు, గింజలు మాత్రమే వాడుకోవాలి. చూడండి, ఇలా పాలలో ఉడకబెడితే మాత్రమే ఈ పొట్టు మనకు బాగా ఈజీగా ఊడిపోతుంది. అలా ఊడగొట్టిన గింజలు మాత్రమే మనం తీసుకోవాలి. ఇది ఒక పావు కిలో తీసుకోవాలి. ఇది పావు కిలో అయిన తర్వాత ఉద్దిపప్పు పావు కిలో. చూడండి, పావు కిలో ఉద్దిపప్పు. మనము ఈ గింజలు తొక్కు తీసిన గింజలు పావు కిలో, ఉద్దిపప్పు పావు కిలో. దీన్ని తీసుకున్న తర్వాత మనం మిక్సీకి వేసుకోవాలి. వేసుకొని దీన్ని మనము గారెలాగా చేయాలి. గారెలు అంటే వడల్లాగా చేసి మిగిలిన ప్రాసెస్ చూపిస్తాను. ఇప్పుడు మనం దూలగుండి విత్తనాలు మరియు ఉద్దిపప్పు మిక్సీకి వేసిన తర్వాత ఇది ఇలా మెత్తగా బాగా దీన్ని చేసుకున్న తర్వాత దీన్ని మనం గారెల్లాగా అంటే వడల్లాగా చేయాలి. ఎలా అంటే చూడండి, మనకి చేతికి మెత్తుకుంటుంది కాబట్టి కాస్త దాన్ని మనం ఇలాగా గారెల్లాగా అంటే వడల్లాగా బాగా మనము పల్చగా ఉన్నంత లోపల బాగా ఉడుకుతుంది. చాలా సైజు దప్పం అంటే లావు ఉన్నంత పెరగడం అంటే లోపల ఉడకడం తగ్గుతుంది. అందువల్ల మనం దీన్ని అయినంత పల్చగా చేసుకోవాలి. మీకు చేసుకోని పక్షాన ఇవన్నీ రిస్క్ చేయలేము అన్న పక్షాన
చూడండి ఇలా గారెలు రెడీ అవుతాయి. మా దగ్గర ఈ పిండి రెడీగా దొరుకుతుంది. మాకు ఒక కాల్ చేశారంటే మేము పిండిని మీకు పంపిస్తాము. ఆ పిండిని మీరు పాలు కాస్త పోసుకొని ఇలా బాగా గట్టిగా పిసికి ఉంటలాగా చేసుకొని తర్వాత మీరు బాండ్లీ పెట్టి స్టవ్ ముట్టించాలి. బాండ్లీలో వాటర్ ఏమీ లేకుండా ఉండాలా. నీట్గా డ్రై అయిన తర్వాత చూడండి నెయ్యి. ఈ నెయ్యిని మనము దీంట్లో పోసుకోవాలి. ఇది చక్కెర పాకం తీసుకున్నాం. చక్కెర పాకంలో యాలక్కులు కొద్దిగా వేసుకొని చక్కెర పాకం తీసుకొని పెట్టుకున్నాం పక్కలో. ఇది ఎన్ని రోజులు పెట్టుకున్నా స్టాక్ పెట్టుకున్నా కూడా మీకు చెడదండి. దాని బదులు మీరేం చేస్తారంటే చక్కెర పాకం తీసి ఒక డబ్బాలో సపరేట్గా పెట్టుకోండి. మీకు ఎప్పుడు కావాలో అప్పుడు దాన్ని వాడుకోవచ్చు. ఇది చక్కెరలో తీసిన పాకం అన్నమాట. ఇప్పుడు నెయ్యి బాగా కాగింది. కాగిన నెయ్యికి చూడండి కాగిందా లేదా అని తెలుసుకోవాలంటే కాస్త దాంట్లో వేస్తే మనకు తెలుస్తుంది. బాగా నూనె కాగిన తర్వాత దీన్ని ఇలా వదులుకోవాలి. ఇప్పుడు చూడండి గారెలు వడలు ఇలా బాగా రంగులో వచ్చేలాగా కాల్చుకోవాలి. కాల్చుకున్న తర్వాత దీన్ని మనము చక్కెర పాకంలోకి వేయాలి. ఆ చక్కెర పాకాన్ని మనము ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కాబట్టి ఆ చక్కెర పాకంలోకి దీన్ని వేసుకోవాలి. ఇలా మనము కాల్చుకున్న వడలని ఇది చక్కెర పాకం. ఈ చక్కెర పాకంలోకి ఇలా వేసి మనము జామున్ చేసుకుంటాం చూడండి, గులాబ్ జామున్ సేమ్ అలాగే దీన్ని చేసుకోవాలి. ఇప్పుడు ఇలా చేసుకున్న గారెలని మనము ఒక 2 రోజులు దాంట్లో ఉంచామంటే మీకు రౌండ్గా కావాలంటే రౌండ్గా చేసుకోవచ్చు, ఇలా కావాలంటే ఇలా చేసుకోవచ్చు. రౌండ్గా చేసుకుంటే లోపల కాస్త పిండి ఉడకడం తగ్గుతుంది. అందువల్ల ఇలా చేసుకుంటేనే చాలా మంచిదన్నమాట. దీన్ని మేము ఎలా వాడాలా అన్నది నెక్స్ట్ దీంట్లో చూపిస్తాము చూడండి. దాన్ని వాడుకోండి. వాడుకున్నారంటే ఆ నేతిలో కాల్చి పాకంలో వేసిన ఈ ఒక్క గారెలను పక్కకు తీసి పెట్టుకొని ప్రతిరోజు భోజనమైన తరువాత రాత్రి తెల్లవారి టిఫిన్ అయిన తర్వాత మీకు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఒక్కొక్కటి నోట్లో వేసుకొని తింటూ ఉంటే మీ నరాలు చాలా అద్భుతముగా పనిచేస్తాయి. ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మీకు కౌంటింగ్ కొరత ఉన్నా సరే, మీకు కణాల కొరత ఉన్నా సరే, మీకు నిస్సహాయము, నరాల దుర్బలత ఏది ఉన్నా సరే ఈ ఒక్క వడల నుంచి మీకు అద్భుత ఫలితాన్ని ఇస్తుంది. ఎక్కడెక్కడో పోయి మందులు తిని ఉంటారు. మీరు ఈ ఔషధాన్ని సేవించుతూ రండి. మీరు ఎలా ఒక రాయిలాగా దృఢకాయము మీరు పెంచుకుంటారు. ఒక అద్భుతమైన ఔషధాన్ని మీకు అందజేస్తాను. నమస్కారం అండి.